హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి ఛానల్. మేమైతే ఇప్పుడు నమ్మ బెంగళూరు అక్వేరియంకి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మా రిషి మా హస్బెండ్ ఇద్దరు లోపలికి వెళ్తున్నారు చూడండి, అదే ఎంట్రన్స్. ఇంకా నేను మా బాబు వెనకాల నుంచి వస్తున్నాము. ఇది టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకోవాలి, పెద్దవాళ్ళకి కదని మా రిషి పెద్దబాబుకి కూడా టికెట్ తీసుకున్నారు. మా చిన్నబాబు చూడండి, మట్టి కనిపిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతారు. మట్టిలో ఆడుకోవడం అలవాటు అనమాట. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా రిషి టికెట్ ఆమెకి కూర్చున్న ఆమెకి టికెట్ చూపిస్తున్నాడు. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి. అక్కడ యారో మార్క్స్ ఉన్నాయన్నమాట, ఏ అక్వేరియంస్ ఎక్కడ ఉన్నాయి అనేది. మేము చూసుకోకుండా వెళ్ళిపోయినాము. ఇక్కడ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న అక్వేరియంస్ ఉంటే నేను ఇంక ఇంతేనేమో అనుకున్నాను. ఇక్కడ వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. అది ఫిష్, అది ఏ రకంగా ఉందో కూడా తెలియదు నాకు. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా వైట్ అంటే వైట్ ఉన్నాయి. కానీ నాకైతే ఇక్కడ ఈ కెమెరాలో నాకు సరిగా లేదనమాట. కానీ చాలా వైట్ ఉన్నాయి అవి రెండు ఫిషెస్. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. మా రిషికి పిలిచి అడుగుతున్నాడు మా ఆయన. ఇక్కడ కలర్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. మా రిషి అన్ని కలర్స్ అన్నీ చెప్పేస్తా అన్నాడు. దాంట్లో ఏ కలర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్కి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫిష్. అది చూడండి, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న ఫిష్, అండ్ బ్లాక్ అండ్ మళ్ళీ వైట్ ఎల్లో కలర్ ఫిష్ ఉన్నాయి. అది కాదని మళ్ళీ ఇక్కడ లోపల కూడా ఉన్నాయంట. మా చిన్నోడు చూడండి, ఎక్కడికి వెళ్ళాలో ఏది చూడాలో కూడా అర్థం కావట్లేదు తనకి. అది కాదని ఇక్కడ ఇవి అకోలా ఫిషెస్ ఏమి అనేది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నాకు అలాగే కనిపించింది. నేను ఎక్కువ శాతం వైట్ కలర్లో చూశాను, కానీ ఇక్కడ చూడండి చాలా కలర్స్లో ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చాలా చిన్న అసలు చాలా బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూడలేదు, కానీ మా హస్బెండ్ పిలిచి ఇక్కడ చూడు, ఇది ఒక వింతగా కనిపిస్తుంది అన్నమాట. అది ఫిషా ఇంకేమన్నానా అని, కానీ అది ఫిష్ అంట. చాలా వెరైటీ ఉంది, ఎట్లా చూస్తూ ఉందో చూడండి. ఇక్కడ ఈ ఫిషెస్ కూడా చాలా పింక్ కలర్లో ఉన్నాయి. పింక్ రెడ్ మిక్స్ అయినాయి, పింక్ రెడ్ మిక్స్ అయినట్లు ఉన్నాయి ఇవి ఫిషెస్. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఫిషెస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయో చూడండి. ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయో. ఇంకా అక్వేరియం అంటే ఇంతేనేమో అనుకున్నా ఫ్రెండ్స్. ఇంత దానికి టికెట్ పెట్టుకొని చూడాలా అని నేను అనుకున్నాను, కానీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో అక్వేరియం చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. మా రిషి చూసి వచ్చినాడు అనమాట, పిలుచుకుపోతున్నాడు వాళ్ళ డాడీకి. ఇదన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు బెంగళూరులో అటు సైడ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను స్టార్టింగ్ అంతేనేమో అక్వేరియంస్ అంటే చిన్నగా ఉన్నాయి కదా ఇంతేమో అనుకున్నాను, కానీ ఇలా కూడా ఉంది, హోమ్ లాగా ఉంది అక్వేరియం. రిషికి వాళ్ళ డాడీకి అన్నీ చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఫిష్ ఉంది, ఇక్కడ ఫిష్ ఉంది. ఇంకా మా చిన్నోడు కూడా దూరేసినాడు, అక్కడ ఉంది నాన్న, అక్కడ ఉంది అని.
అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంక ఇది కూడా ఇక్కడ కూడా నేను ఏమనుకున్నానంటే ఇంతేనేమో అనుకున్నాను, కానీ ఇంకా పైన ఉందంట. ఇటు మా చిన్నోడు వెళ్తున్నాడు చూడండి. అక్కడ మా రిషికి ఎవరో ఒకరు పరిచయం చేసుకోవడం అలవాటు అనమాట. ఆమెకి బాయ్ అని చెప్పేసి వస్తున్నాడు, అక్క బాయ్ అని చెప్పేస్తున్నాడు. మా చిన్నోడు చూడండి ఎలా ఎక్కుతున్నాడు. ఇంతసేపు ఏడిపించినాడులేండి, అది వీడియో తీయలేదు. ఇక్కడ పైన అనమాట, పైన ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఇలా ఉందన్నమాట. దాని తర్వాత పక్కనే ఒక అక్వేరియం ఉంది. ఇది చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. చిన్న చిన్న ఫిషెస్ చాలా బాగున్నాయి. అక్కడ చుట్టూ ఆ గ్రాసు అవన్నీ చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి చూడండి. మా వాళ్ళైతే ఇంకా అక్కడ నుంచి వదిలి రాబుద్ది కావట్లేదు, అక్కడే ఉండిపోయినారు ఇద్దరు, మా చిన్నోడు మా పెద్దోడు. చూపిస్తా అన్నారు అనమాట, ఇక్కడ ఫిష్ ఉంది అక్కడ ఫిష్ ఉంది అని. టార్టాయిస్ని కూడా చూపిస్తా అన్నారు, అక్కడ 2 ఉన్నాయంట. దాని మీద ఎక్కి కూర్చోకూడదని చెప్తా అన్నారు, దాన్ని టచ్ చేయకూడదని చెప్తా అన్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇది జెల్లీ ఫిష్ ఏమో అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా ఉంది చూడండి, వైట్ పింక్ మిక్స్డ్లో కనిపిస్తూ ఉన్నాయి నాకు ఇది. అంతా కాకుండా మరి ఇంకా పైన ఉన్నాయి అన్నమాట. పైనకి వెళ్ళాము, మళ్ళీ పైకి వెళ్తే అన్నీ చిన్న చిన్న అక్వేరియంస్ చుట్టూ రౌండ్గా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న అక్వేరియంస్. ఈ పైన ఉన్న అక్వేరియంస్లో నాకు రెండు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రీన్ చాలా చిన్నగా, అంటే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఈ అక్వేరియం. ఇంకొకటి ఇక్కడ చూడండి, అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగు. ఆ లైటింగ్స్ మధ్యలో అన్ని అక్వేరియంస్, అన్ని చిన్న చిన్న అక్వేరియంస్ చాలా బాగున్నాయి.
లాస్ట్ చివరగా ఒక ఫిషెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా వెరైటీ ఉంది. ఫస్ట్ తీయడానికి పోతే దాక్కునింది అనమాట, పారిపోయింది. చూడండి ఇప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా వస్తుంది చూడండి, వచ్చి ఎలా చూస్తుందో చూడండి. ఇది ఏ రకమైన ఫిష్ ఏమో నాకు అస్సలు అర్థమే కాలేదు, కానీ చాలా వెరైటీగా ఉంది.